హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీకు ములక్కాయ టమాటా వంకాయతో పాలు పోసిన కూర అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: వంకాయలు, టమాటాలు, 2 ఉల్లిపాయలు, కారం, చిటికెడు పసుపు, ఉప్పు, చిక్కని పాలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ములక్కాయలు. ముందుగా కడాయి అనేది పెట్టుకుందామండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందాము. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందామండి. కాస్తంత జీలకర్ర కూడా, అందులోకి ఒక ఎండుమిరపకాయ తుంచుకుని వేసుకుందాము. ఇలా ఒకసారి ఈ పోపుని కలుపుకుందామండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసేసుకుందామండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. అందులోకి కాస్తంత పసుపు కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకుని వీటన్నిటిని ఇలా ఒకసారి కలుపుకుందామండి. బాగా వేగాల్సిన అవసరం లేదండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు కాస్త అంతా మగ్గితే సరిపోతుంది. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ములక్కాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. ముక్కలన్నీ ములక్కాయ ముక్కలు మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ములక్కాయ ముక్క అనేది కూడా కాస్త అంతా మగ్గింది. ఇలా ఒకసారి కలుపుకుందామండి. మరొక 2 నిమిషాలు అనేది మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి, ములక్కాయ ముక్క అనేది మగ్గిపోయింది. ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకుందాము. కారం వేసి మరొకసారి ఇలా కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము. వంకాయ ముక్కలు కూడా మగ్గటానికి 5 నిమిషాల తర్వాత చూడండి, వంకాయ ముక్కలు అనేవి కాస్తంత మగ్గిపోయినాయి. ఇలా ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. అందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకుందాము. వాటర్ పోసి ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఒక 5 నిమిషాల్లో మూత అనేది పెట్టుకుందామండి.
5 నిమిషాల తర్వాత చూడండి ఇలా కూర అనేది ఉడుకుతుంది. ఇందులోకి ఉప్పు కారం అనేది ఇక్కడే సరిచూసుకోండి. మీకు సరిపోకపోతే ఇక్కడ వేసుకోండి. నాకైతే అన్నీ ఉప్పు కారం సరిపోయినాయి. ఇవి కాస్తంత దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ అనేది కొన్ని ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారా వాటర్ అనేది ఏమీ లేదు, గ్రేవీగా వచ్చేసింది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి చిక్కని పాలు అనేది పోసేసుకుంటున్నాను, 1 కప్ అనేది. పాలు పోసి మరొక్కసారి ఇలా కలుపుకుందామండి. మరొక్కసారి 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి తీసి మరొకసారి ఇలా కలుపుకుందామండి. ముక్క అనేది చూసారా చాలా అంటే చాలా బాగా ఉడికింది. అంతేనండి, ఎంతో సింపుల్గా ములక్కాయ టమాటా వంకాయ పాలు పోసింది కూర అనేది అయిపోయింది. ఎంతో సింపుల్గా టేస్టీగా. మీరు కూడా ఈ కూర అనేది ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.